మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, 2026 మీనరాశి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఏలాంటి శని తాలూకు ఇంపాక్ట్ ఈ సంవత్సరం వీళ్ళ మీద ఎంతవరకు ఉంటుంది? ఓవరాల్గా సంవత్సరం మొత్తం ఎలాంటి జాగ్రత్తలు, రెమెడీస్ తీసుకుంటే బాగుంటుంది అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 2026 సంవత్సరంలో మనం ఎప్పుడూ చూసేది ఉగాది నుంచే. కాకపోతే జనవరి టు డిసెంబర్ కొన్ని ప్లానింగ్స్ ఉంటాయని కొంతమంది అడగడం మూలంగా చెప్తున్నాం. అయితే వీరికి ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే ఏలినాడు శని ప్రభావం ఉంది ఒకటి రాశిలో. కాకపోతే ఏలినాడు శని ఉన్నంత మాత్రం ఏదో అయిపోతుందని భయపడాల్సిన పని లేదు. అలాగే గురువు చతుర్థంలోని, రాహు 12వ స్థానంలో, కేతు 6వ స్థానంలో ఉన్నారు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఏవైతే విషయాలు మనం చెప్పుకుంటున్నామో అవి సాక్షాత్ అమ్మవారి మన చేత చెప్పిస్తున్నట్టుగా భావిస్తూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ గురువు ఎప్పుడైతే 4వ స్థానంలో ఉన్నాడో వీళ్ళకి మే వరకు కూడా ఏదైనా కొత్తగా కోర్సెస్ చేయడానికి, తల్లిగారి గతంలో ఏదైనా ఇబ్బంది ఉంటే అది తొలగడానికి, అలాగే గతంలో వీళ్ళ మీద పడినటువంటి నింద తొలగిపోవడానికి చాలా మటుకు గురువు 4లో ఉన్నందుకు మే వరకు తోడ్పడతాడు. కాకపోతే ఎంతైనా శని యొక్క ప్రభావం రాశిలో ఉంది కాబట్టి కొంచెం బద్ధకం, పోస్ట్పోన్ చేయడం పనులు, సరే రేపు చేద్దాంలే, మాపు చేద్దాంలే, తర్వాత చేద్దాంలే అనుకోవడము అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. ఓకే. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ సెకండ్ లార్డ్ ఎవరైతే ఉన్నారో, ఈ కుజుడు ఎవరైతే ఉన్నారో సెకండ్ లార్డ్, ఈ కుజగ్రహ ప్రభావం ఏదైతే ఉందో ఇది ధనాన్ని ఇచ్చేటువంటి, ధనాన్ని సూచించేటువంటి గ్రహ ప్రభావంగా చెప్తారు. కాబట్టి వీళ్ళకి ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది మొదటి 5 నెలల తర్వాత నుంచి ఇంకా పెరగడం స్టార్ట్ అవుతుంది. 5 నెలల వరకు నార్మల్గా ఉంటుంది, కానీ దాని తర్వాత ఎంతైనా ఏలినాటి శని ప్రభావం కదా. కాబట్టి ఇక అదేవిధంగా మొదటి 4-5 నెలలు కూడా వీళ్ళకి రీసెర్చెస్ బాగా కలిసి రావడం, ఇన్సూరెన్సెస్ మూలంగా కలిసి రావడం అనేటువంటిది బలంగా చూపిస్తుంది వీరికి చెప్పాలంటే. మరి జూన్ నుంచి ఎప్పుడైతే మీకు పంచమంలోకి వెళ్ళిపోతాడో ఇక్కడ నుంచి ఏంటంటే వీళ్ళకి కొద్దిగా సంతాన సంబంధించినటువంటి విషయాలు కలిసి రావడము ఇటువంటివి బలంగా చూపిస్తున్నాయి. అయితే ఈ 12వ స్థానంలో రాహు ఉన్నందుకు, లగ్నంలో శని ఉన్నందుకు వీరికి కొంచెం విదేశీ సంబంధాలు కూడా అదేవిధంగా ఆస్కారం దొరుకుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే పూర్వజన్మ కర్మస్థానం అనేటువంటిది ఒకటి ఉంటుంది ప్రతి లగ్నానికి, అది 6వ స్థానం అవుతుంది. ఈ 6వ స్థానంలో ఎప్పుడైతే కేతు ఉన్నాడో, ఈ కేతువు ఏం చేస్తాడు అంటే పర్టికులర్గా కేతు ప్రభావం మనకి డైలీ లైఫ్లో ఏదో తెలియని కొంత ఆటంకాలు. కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే డైలీ లైఫ్లో గణపతి ఆలయం కానీ, సూర్య ఆలయం కానీ, నారాయణుడి యొక్క ఆలయం, ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అనుకోండి, రెగ్యులర్గా వెళ్తున్నట్లయితే ఖచ్చితంగా వీరికి ఏదైతే ఇబ్బంది కలగాలో ఆ యొక్క ఇబ్బంది అనేటువంటిది తగ్గుతుంది. డైలీ లైఫ్లో ఉండేటువంటి ఆటంకాలు తగ్గుతాయి. వీళ్ళకి వివాహ సంబంధించిన విషయంలో ఏంటంటే కొంచెం బంధువర్గంలో వారితో వివాహ సంబంధాలు కుదరడము, అలాగే మొదటి 5 నెలలు కొంత వివాహ విషయంలో అనుకూలత ఉంది. అదేవిధంగా వీళ్ళ యొక్క జీవిత భాగస్వామికి కూడా ఏదైనా కొత్త ఉద్యోగ అవకాశాలు రావడము, మరియు అదేవిధంగా వీళ్ళు ఏదైనా కొత్త కోర్సెస్ చేయడానికి అనుకూలంగా ఉండడం అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఇక హైయర్ ఎడ్యుకేషన్కి మాత్రం వీళ్ళకి ఈ సంవత్సరం జూన్ నుంచి కొంతవరకు ఆస్కారం అధికంగా చూపిస్తుంది అనేటువంటి చూపిస్తుంది. అలాగే వ్యాపార అభివృద్ధి, మరి ఏలినాటి శని కదండి, వ్యాపార అభివృద్ధి ఏంటంటే ఉంటుంది. ఏలినాటి శనిలో వ్యాపార అభివృద్ధి ఉండకూడదు అని ఏం లేదు. చాలామంది ఏమనుకుంటారంటే ఏలినాటి శని వస్తే ఏమీ జరగదు అనుకుంటారు. కాదు, వివాహాలు జరుగుతాయి, గుర్తుపెట్టుకోండి. వ్యాపారాల్లోకి వెళ్తారు, పిల్లల్ని కంటారు, సీఎంలు పిఎంలు అవుతారు. మనకి పిఎం మోడీయే ఉదాహరణ. వృశ్చిక రాశి, మరి 9 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ నుంచి ఆయన మరి ఎట్లా ఉన్నాడు? ఏలినాటి శని నడిచిందిగా ఆయనకి మరి. కాబట్టి దానికి ఏం సంబంధం ఏం లేదు, చక్కగా నడుస్తూనే ఉంటాయి అన్నీ కూడా. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ వివాహం మాత్రం బంధువర్గంలో వారి మూలంగానే ఎక్కువగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అయితే వీళ్ళు ఎక్కువగా ఉలవలు దానంగా ఇవ్వడము, మినుములు దానంగా ఇవ్వడం చేస్తుండాలి. వీళ్ళు ఎంత ఉలవలు మినుములు దానంగా ఇస్తూ ఉంటే అంత బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. సెలబ్రిటీస్కి, రాజకీయ నాయకులకి ఎలా ఉంటుంది సార్ ఈ ప్రత్యేకంగా ఇయర్ అంతా కూడా? సెలబ్రిటీస్కి, రాజకీయ నాయకులకి కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఈ సంవత్సరం అంతా కూడాను గుర్తుపెట్టుకోండి, బిజినెస్లు అవుతాయి కానీ స్లో మూమెంట్ ఉంటుంది. ఎందుకంటే లాభాధిపతి శనే, వ్యయాధిపతి శనే ఇక్కడ.
అయితే ఇక్కడ రాహు అయ్యాడు కాబట్టి రాహు యొక్క ఎనర్జీస్తో శని వచ్చాడు కాబట్టి కొత్త అవకాశాలు కూడా వస్తాయి సినిమా ఫీల్డ్లో ఉండేటువంటి వారికి. అంటే ఎప్పుడో ఎక్కడో అసలు మనం మర్చిపోయాం ఆ హీరోని అయినా అసలు మళ్ళీ ఇప్పుడు హీరో రంగంలోకి వస్తాడు. అరే మనం అదేంటి ఇంత మంచి హీరో నిజమే మళ్ళీ వచ్చాడే భలే, అలాంటివి కొన్ని 2026లో మనం చూస్తాము. ఇక భూ కబ్జాలకు గురైన వాళ్ళు కావచ్చు, ఎప్పుడు తరచుగా పోలీస్ స్టేషన్లు కోర్టు చుట్టూ తిరిగే వాళ్ళకి ఏమైనా న్యాయం దొరుకుతుందంటారా ఈ సంవత్సరం ప్రత్యేకంగా? న్యాయం జరుగుతుందా అంటే ఒకటే, ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ భూ కబ్జాలకు గురయ్యేటువంటి వారు ఈ పోలీసులు, ఈ కోర్టు కేసులు ఇట్లాంటి విషయాలకి కొంతవరకు న్యాయం జరుగుతుందని చెప్పాలి. ఎందుకంటే లగ్నాధిపతి ఎప్పుడు కూడా శుభుడేనండి, గుర్తుపెట్టుకోండి. ఈ లగ్నాధిపతి వెళ్ళి చతుర్థ భావంలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే శని యొక్క ఎనర్జీస్తో వెళ్ళి ఉన్నాడు. ఎప్పుడైనా ఏదైనా ఒక రాశిలో గ్రహం ఉన్నప్పుడు ఆ రాశిలో ఉండే గ్రహ ప్రభావంతో ఆ గ్రహం మూవ్ అవుతూ ఉంటుంది. కాబట్టి వీళ్ళు శనికి సంబంధించిన పరిహారం చేస్తూ, ముఖ్యంగా శని ప్రభావం ఉన్నప్పుడు కాలరాత్రి, కాళీ లేకపోతే వారాహి వీళ్ళ యొక్క ఆరాధన చేస్తూ లేదా ఆంజనేయ స్వామి చేసుకున్న ఖచ్చితంగా వీళ్ళకి ఆ కబ్జాలు, ఆ గొడవలు, లిటిగేషన్స్, ఏదైనా భూమి కొన్నాం ధర్మబద్ధంగా కొన్నా ఎవడో వచ్చి నాదంటాడు, మీ పేపర్లు వేరు నా దగ్గర పేపర్లు ఉన్నాయంటాడు, అటువంటి వాటి నుంచి ఇబ్బంది అనేది తగ్గుతుంది. కొత్త పరిచయాల వల్ల లైఫ్లో ఏదైనా బెనిఫిట్ ఉంటుందంటారా? అంటే ఒక్కొక్కసారి మన లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్ కొంతమంది వస్తారు, వాళ్ళ వల్ల విపరీతంగా లాభం జరుగుతుంది లేదా నష్టం జరుగుతుంది, రెండింటిలో ఏం చూడవచ్చు అంటారు? ఒకటి జూన్, మే ఎండింగ్ వరకు జరిగే కొత్త పరిచయాలు మంచి ఫలితాలు ఇస్తాయి. కానీ మే తర్వాత ఉండేటువంటి కొత్త పరిచయాలు మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేసుకోవాలనేటువంటి చాలా స్పష్టంగా ఉంది. ప్రాపర్టీస్ కొనుక్కోవచ్చు అంటారా ఈ ఇయర్? మే లోపల కొనుక్కోవచ్చు అండి. అయితే ఇక్కడ నేను అనేది ఏంటంటే ఎప్పుడైనా ఒక ప్రాపర్టీ తీసుకునేటప్పుడు అసలు మీకు ప్రాపర్టీ కొనుగోలు చేసేటువంటి యోగం మీ జన్మజాతకంలో నడుస్తుందా లేదా, ఫస్ట్ ఆప్షన్. రెండవది మీ పేరు మీద కొంటే మంచిదా, మీ జీవిత భాగస్వామి లేదా మీ పిల్లల పేర్ల మీద కొంటే మంచిదా, రెండవది. మూడవది ఏ ఫేసింగ్, ఇప్పుడు ఆ నుంచి అమహా వరకు అంటే ఒక ఫేసింగ్ ఉంటుంది, తూర్పు, దక్షిణం, ఉత్తరం, పడమరపు కొనకూడదు వీళ్ళు, వాయువ్యం కొనొచ్చి ఈశాన్యం కొనకూడదు. అదే కక్క కక్క అనే అక్షరాలు అనేటువంటి అక్షరాలుగా చూసుకున్నట్లయితే వాళ్ళు మళ్ళీ ఉత్తరము, ఈశాన్యం, అలా 8 అష్టవర్గులకి ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క డైరెక్షన్ ఉంటుంది. దాంతోపాటు మీ జన్మజాతకంలో రాహుకేతువులు ఎలా ఉన్నారో చూసుకొని తీసుకోవాలి. అది చివరిగా విద్యార్థుల పరిస్థితి ఏంటి సార్? కెరీర్ పరంగా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు అంటే లాంగ్ టర్మ్లో నాకు ఏది బాగుంటుంది, పలానా వైపు వెళ్తే నేను బాగుంటాను అని చెప్పి ఆ నిర్ణయం తీసుకోగలుగుతారు? కెరియర్ పరంగా నిర్ణయం తీసుకోగలుగుతారా అంటే కొంచెం కన్ఫ్యూజన్స్ అవుతాయండి. ఎందుకంటే శని కదా ఎంతైనా రాశిలో ఉన్నది ఉంటూ దశమంలో ఉండే శని ఏం చేస్తాడంటే ఇక్కడ ఒక మంచి జాబ్ను వదిలిపెట్టి లేదా అక్కడ ఏదో బాగుంటుంది కదా అక్కడికి వెళ్ళి అక్కడ ఎక్కువ శ్రమ పడుతూ ఉంటారు. ఎందుకంటే శ్రమనిచ్చే సమయంలో ఉన్నప్పుడు కెరియర్ విషయంలో తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దనే చెప్తాను నేను. ఏలినాటి శనిలో ఉన్నారు, విశేషంగా సంవత్సరం మొత్తం ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది సార్? ఒకటేనండి, ఎప్పుడు ఏలినాటి శని వచ్చినా ఎవరికైనా గుర్తుపెట్టుకోండి, బాగా తీవ్రమైన దోషాలు ఉన్నప్పుడు దీక్ష తీసుకోండి అని చెప్తా, పాయింట్ నెంబర్ 1. రెండవది, మధ్యాహ్నం పూట నిద్రపోకండి. మీరు బాగా ఏజ్డ్ పర్సన్స్, స్త్రీలు, చిన్నపిల్లలు అయితే వేరే విషయం. 60 ఏళ్ళు దాటాయి వాళ్ళకి ఒక స్లీప్ న్యాప్ కావాలి, ఒక అరగంట పడుకుంటే వాళ్ళకి ఫ్రీ అవుతారు. అలాంటి వాళ్ళకి పర్లేదు. కానీ మీకు 15 ఏళ్ళు దాటిన తర్వాత యుక్త వయసులోకి వచ్చినప్పటి నుంచి 55 ఏళ్ళ వరకు నిద్రపోవడం వీల్లేదని చెప్తాను. అనారోగ్యంతో ఉన్న దట్ ఈస్ డిఫరెంట్. పడుకుంటే ఏమవుతుందంటే మందుడు కదా శని, దాని ప్రభావం ఇంకా పెరుగుతుంది మన మీద, కాబట్టి నిద్రపోవద్దు ఎక్కువగా. అలాగే అంటే అనారోగ్యంతో ఉంటే దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. అలాగే మరొకటి ఏంటంటే నిత్యము దీపారాధన ఇంట్లో చేయడము, గుడికి వెళ్ళండి. ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి కానీ, గణపతి కానీ, నరసింహస్వామి కానీ, శక్తి ఆలయాలు, సూర్య ఆలయంకైనా వెళ్ళండి. ఖచ్చితంగా మీరు చూస్తారు దాని పాజిటివ్ ప్రభావం ఎలా ఉంటుందో. అలాగే మీ కిందన పనిచేసే వాళ్ళకి ఏదో ఒకటి పంచిపెట్టండి. ఒక స్వీట్ డబ్బానో, వాళ్ళ పిల్లలకి బట్టలను, లేకపోతే వాళ్ళ గురించి ఏదో ఒకటి. ఒక పండుగ వచ్చిందా 2 బట్టలు కొనుక్కో అంటే ఏం లేదు. శని ఏంటంటే కార్మికులకి, కర్షకులకి కారకుడు. ఎప్పుడైతే మన కింద పనిచేసే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారో శని ప్రభావం మన మీద ఉండదు. అదే మన కింద పనిచేసేవాడు కనుక మనం వాడిని ఇబ్బంది పెడుతున్నాం, జీతం ఇవ్వకుండా, వాడు బట్టలు అడుగుతా ఎందుకురా నీకు బట్టలు అన్నాం, లేకపోతే ఒక రకంగా కొంతమంది ట్రీట్ చేస్తారు. అసలు ఇంకా వీళ్ళు భూమి మీద వీళ్ళు తప్పితే ఇంకెవరు సంపన్న పరులు లేనట్టుగా ట్రీట్ చేస్తూ ఉంటారు. అట్లా ఎప్పుడూ చేయకూడదు. ఎందుకంటే శని కార్మికులకి, కర్షకులను ఆశ్రయించి ఉంటాడట. వాళ్ళు బాధపడితే శని ప్రభావం మనకి పడుతుంది. అందుకని వాళ్ళని బాధ పెట్టద్దు. కొంతమంది ఉంటారు మనం మంచిగా చూసుకున్నా మనకి హ్యాండ్ ఇచ్చేవాళ్ళు ఉంటారు, వాళ్ళ సంగతి పక్కన పెట్టండి. కొంతమంది ఉంటారండి డ్రైవర్లు, ఇంటి పని వాళ్ళు, పాపం వాళ్ళు అడ్వాన్స్లు, ఓనర్స్ ఎంత మంచి వాళ్ళు, అడ్వాన్స్లు వాళ్ళకి అన్నీ కొని చిన్నబడికి హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. అది వాళ్ళ కర్మ అనుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ పర్టికులర్గా పోస్ట్ పోన్ చేయదు ఏ పని కూడా. ఇవాళ చేయాలి, ఈరోజు చేసేయండి, మళ్ళీ రేపు చేద్దాంలే, నెక్స్ట్ వీక్ చేద్దాంలే, తర్వాత చేద్దాంలే అంటేనే శని ప్రభావం పెరుగుతుంది.
ఇది గుర్తుపెట్టుకోండి. వాకింగ్ చేయండి, ఎక్సర్సైజులు చేయండి, చెమట వచ్చేలా కష్టపడండి. ఖచ్చితంగా శని ప్రభావం అనేటువంటిది ఉండదు. ఏదైనా క్షేత్ర దర్శనం చేసుకోండి. మీనరాశి వాళ్ళకి ఓవరాల్గా అద్భుతమైన బూస్టింగ్ ఇచ్చారు సార్. హోప్ఫుల్లీ కొత్త సంవత్సరం బాగా కలిసి రాని కోరుకున్నాం. మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ధన్యవాదాలు. తప్పకుండా మీ అందరికీ ప్రేక్షకులకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. శ్రీమాత్రే నమః.